హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటాటో చిప్స్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ ఎగ్జాక్ట్గా చాట్ బండి మీద ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాగే వస్తాయి. చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ వీడియోని చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోని చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇది కర్రీకి వాడే ఆలుగడ్డలే తీసుకున్నాను. స్టాచీ పొటాటో అయినా తీసుకోవచ్చు, అది వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకు అది రెగ్యులర్గా దొరకదు కాబట్టి డైలీ వాడే ఆలుగడ్డతోనే ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 కిలో ఆలుగడ్డకి పైన పీల్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇలా అన్ని పొటాటోస్కి పీల్ తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఐస్ వాటర్ తీసుకున్నాను ఒక బౌల్లో. ఈ ఐస్ వాటర్ బాగా కూల్గా ఉండాలి. దానిలో కొన్ని 1/2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఐస్ వాటర్లో వేయటం వల్ల చిప్స్ వేగిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి చుట్టుపక్కల రెడ్డిష్ షేడ్ రాకుండా ఉంటుంది. ఇలా అన్ని ఆలుగడ్డలను వాటర్లో డిప్ చేసుకుందాం. ఇలా అన్ని ఆలుగడ్డలను వాటర్లో వేసుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టుకోండి. కూలింగ్ వాటర్లో వేసుకున్నాం కదా, 1/2 అవర్ ఉంచిన తర్వాత ఈ ఐస్ వాటర్ని తీసేసి వాటిని నీట్గా వెట్ క్లాత్తో నీట్గా తుడుచుకోండి, తడి అనేది లేకుండా. ఒక్కసారి నేను చెప్పే ఈ టిప్స్తో కనుక ఆలూ చిప్స్ తయారు చేసుకుంటే బయట షాప్స్లో కొనాల్సిన అవసరం ఉండదు. మీకు ఇష్టమైన ఆలూ చిప్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకుని పిల్లలకు ఇచ్చేయచ్చు. ఈ చిప్స్ చేయడానికి ఇలాంటి 2-in-1 పీలర్ తీసుకోండి. 2-in-1 పీలర్ తీసుకోవడం వల్ల మనం 2 సైడ్స్ 2 రకాల చిప్స్ చేసుకోవచ్చు. ఈ పీలర్ ఒకసారి తెచ్చిపెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆలుగడ్డ చిప్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక్క ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా చిప్స్ అనేది చక్కగా వస్తాయి ఈ పీలర్తో. పీలర్ అనేది మంచిది తీసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. అప్పుడే చిప్స్ అనేది చాలా పల్చగా వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, పల్చగా ఉన్నాయి, చాలా పల్చగా వచ్చినాయి. ఈ విధంగా చిప్స్ అన్నీ తయారు చేసుకోండి. పొటాటోస్ పెద్దవి తీసుకుంటే చిప్స్ కూడా పెద్దవిగా వస్తాయి. నేను ఇక్కడ మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను, నాకు మీడియం సైజ్ చిప్స్ వచ్చినాయి. ఈ ఆలూ కట్టర్ ఉంటే 2 రకాల ఆలూ చిప్స్ తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్క రకం మాత్రమే చూపించాను. మీరు స్టాచీ పొటాటో తీసుకుంటే ఇలా గ్రిల్ చేయగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనం నార్మల్ పొటాటో తీసుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఇలా వెట్ క్లాత్పై, పొడిగా ఉన్న కాటన్ క్లాత్పై ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టడం ద్వారా నార్మల్ పొటాటోస్ కాబట్టి స్టార్చ్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. చిప్స్ బాగా ఫ్రై అయ్యి మంచిగా టేస్టీగా వస్తాయి, సాఫ్ట్గా లేకుండా. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపడినంత. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. ఎంత వేడిగా ఉంటే చిప్స్ అంత బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ఆరబెట్టిన పొటాటోస్కి అన్నీ ఒక బౌల్లో తీసుకుందాం, ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవటానికి. ఆలూ చిప్స్, పప్పు, రసం ఏటి కాంబినేషన్లో అయినా టేస్టీగా ఉంటాయి. వీటిని కానీ తయారు చేసి పిల్లలకి ఇస్తే మీకు ఒకటి కూడా ఉంచరు. ఆయిల్ బాగా వేడెక్కుతుందండి. బాగా వేడిగా ఉంటే చిప్స్ బాగా వస్తాయి. ఒక్కొక్కటిగా వేసుకోండి, అతుక్కొని సాఫ్ట్గా లేకుండా ఉంటాయి. ఒక్కొక్కటిగా వేసుకుంటే చిప్స్ బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఆయిల్కి సరిపోను చిప్స్ వేసుకోండి, ఓవర్గా వేయొద్దు. ఎందుకంటే ఆలుగడ్డలో ఉన్న స్టార్చ్ ఓవర్గా కుక్ అవటం ద్వారా సాఫ్ట్గా అయిపోతాయి. ప్యాన్కి సరిపోను మాత్రమే వేసుకోండి. ఈ పొటాటోస్ అన్నీ ఆయిల్లో వేయగానే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చిప్స్ ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా సాఫ్ట్గా అవ్వకుండా ఉంటాయి, బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా పెట్టుకోవటం ద్వారా కలర్ చేంజ్ అయ్యి రెడ్డిష్ రాకుండా ఉంటాయి. ఇలా అటు ఇటు కలుపుకుంటూ 2 సైడ్స్ కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఆయిల్లో కొంచెం బబుల్స్ తగ్గినాయి కదా, ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. మీరు పెట్టే కడాయి మందాన్ని బట్టి మంటని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయిలో చేస్తున్నాను.
మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవటం వల్ల చిప్స్ తెల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇవి డీప్ ఫ్రై అయినాయి కదా, పక్కకు పెట్టుకుందాం. చూశారు కదా ఎంత తెల్లగా వచ్చినాయో, క్రిస్పీగా కూడా ఉంటాయి. వీటిని ఒక బౌల్లో తీసుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. పిల్లలు తినరని నేను తగ్గించి వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దీనిలో కొంచెం చాట్ మసాలా వేసుకోండి. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. చిప్స్ ఆయిల్ పీల్చకుండా, సాఫ్ట్గా లేకుండా క్రిస్పీగా బాగా వచ్చినాయి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్